హలో, నేను 3 టౌన్ ఎస్ఐ తాండ్రని మాట్లాడుతున్నాను. జగదాంబ గారు ఉన్నారండి? నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి. మీ హాస్టల్లో చేతుని బ్రోతల కేసు కింద అరెస్ట్ చేసామండి. వాట్? రాత్రి లాడ్జ్లో ఎవరితోనో దొరికిందండి. రేపు పొద్దున్నే కోర్టుకి తీసుకెళ్ళిపోతున్నామండి. వద్దొద్దు, తొందరపడి తీసుకెళ్లొద్దు. నేను ఇప్పుడే మా అమ్మాయిని పంపిస్తాను. పంపండి. ఆ ఫైల్ అలాగే. ఎస్ఐ గారు, ఏం జరిగింది? చైతుని ఎందుకు అరెస్ట్ చేశారు? రాత్రి లాడ్జ్లో రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. ఒరే రంగా, ఒకసారి బయటికి రారా నువ్వు. వీడితోనే చాలా. ఒరే, అసలు రాత్రి లాడ్జ్లో ఏం జరిగిందో చెప్పరా, కొంచెం డీటెయిల్ గా చెప్పు. ఏం చెప్పమనండి, ఫిగర్ బాగుందని నా తాతకు మించి 500 రూపాయలకు మాట్లాడుకున్నా. ఇద్దరం బట్టలు లేకుండా మంచి మూడ్ లోకి వెళ్ళాం. మంచం దగ్గరికి వెళ్ళే సమయానికి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఏముందండి, సినిమా టైటిల్సే. ఇప్పుడు అది ఎక్కడుంది? దీనిలాంటి వాళ్ళ వల్ల ఆడజాతికి అవమానం కలుగుతుంది. చెప్పు తీసి కొడితేనే కానీ దానికి బుద్ధి రాదు. దీంతో కొట్టండి, ఇంకా గట్టిగా తగులుతుంది. థ్యాంక్స్ అండి. ఎరగదీసానికి డబ్బులు ఇవ్వండి. సజిత, సరే, ఆ సంగతి నేను చూసుకుంటాను. మరి నీ సంగతి ఏంటి? నా సంగతి మర్చిపో, నేను చెప్పినట్టు చెయ్యి, ఓకేనా? సరే, నువ్వు జాగ్రత్త. నిన్ను చంపిన పాపం లేదే. ఎస్ఐ గారు మంచి కాబట్టి నాకు ఫోన్ చేసి చెప్పారు. ఇక మీదట నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎస్ఐ గారు, దాన్ని మాత్రం వదలొద్దు. దానివల్ల మా హాస్టల్ పరువంతా పోయింది. దానికి ఏ శిక్ష వేసినా మాకేం సంబంధం లేదు. థ్యాంక్స్.